హాయ్ స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ నుంచి టైప్ 6 మోడల్ చేయబోతున్నాం. టైప్ 6 మోడల్లో ఇంటిగ్రల్ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఆఫ్ బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్ లో f(x + f'(x) ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f(x + f'(x) ఆఫ్ dx అంటే ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ గా e పవర్ x ఇంటూ f(x). చూడండి, మీకు సింబాలిక్ కనబడాలంటే e పవర్ x కనబడాలి. బ్రాకెట్ లో ఉండే రెండు ఫంక్షన్స్ లో ఒక ఫంక్షన్ నువ్వు f(x) అనుకుంటే దాని డెరివేటివ్ రెండో ఫంక్షన్ అవ్వాలి. అప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా e పవర్ x ఇంటూ f(x + c) అని రాయొచ్చు. అయితే నీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఏది f(x) అనుకోవాలి, దాని డెరివేటివ్ సెకండ్ అవుతుందో నువ్వే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin x + cos x ఇచ్చాడు. అంటే ఇన్సైడ్ బ్రాకెట్ లో రెండు టర్మ్స్ ఉంటాయి. ఈ టూ టర్మ్స్ లో ఏది f అనుకుంటే రెండో f' వస్తుంది. ఇప్పుడు cos x ని f(x) అనుకున్నావు అనుకో, cos కి డెరివేటివ్ ఏముంటుంది? మైనస్ సైన్. కానీ ఇక్కడ మైనస్ సైన్ లేదు కదా, సో అంటే cos f అనుకోకూడదు. sin x ని f(x) గా ట్రీట్ చేసుకుంటే sin కి డెరివేటివ్ ఏంది? cos. సో ఇది f'(x) అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. e పవర్ x ఆఫ్ sin ని f(x) అనుకుంటే f(x) యొక్క డెరివేటివ్ cos x కాబట్టి సో ఆన్సర్ ఏం రాయమన్నా? e పవర్ x ఇంటూ f(x) అంటే sin x ప్లస్ c. సో అలా సింపుల్. ఉన్న రెండు ఫంక్షన్స్ లో ఏది f అనేది నువ్వు తెలుసుకోగలిగితే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఆఫ్ x² + 1/x + 1 హోల్ స్క్వేర్. ఇలా మొత్తం e పవర్ x ఉంది, ఇన్సైడ్ బ్రాకెట్ లో ఒకటే ఫంక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్న ఫంక్షన్ ని రెండు ఫంక్షన్స్ గా స్ప్లిట్ చేయాలి. x² + 1 ని x² - 1 + 2 అని రాయొచ్చు కదా, బై x + 1 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ లో x² + 1 ని -1 + 2 గా రాసా. 2 - 1 అంటే 1 కదా. సో ఇప్పుడు సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ x² - 1 ని ఒక ఫంక్షన్ గా తీసుకున్నాం. టర్మ్ x² - 1/x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2/x + 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ x² - 1 ని x - 1 ఇంటూ x + 1 రాయొచ్చు. a² - b² అంటే a + b అంటే a - b డివైడెడ్ బై x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2/x + 1 హోల్ స్క్వేర్ dx. సో ఇక్కడ చూడండి, ఒక x + 1 ఒక x + 1 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇక మనకి ఏం మిగిలిపోయింది? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ x - 1/x + 1 మిగిలిపోయింది. 2/x + 1 హోల్ స్క్వేర్ మిగిలింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది f(x) అనుకోవాలి, దాని డెరివేటివ్ f'(x) అవుతుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీకు రఫ్ గా చెబుతున్నా, x - 1/x + 1 ని f(x) అనుకోండి. x - 1/x + 1 f(x) అనుకుంటే డెరివేటివ్ చేసామనుకో, f(x) కి డెరివేటివ్ ఎంత? f'(x). u/v రూల్ అప్లై చేయాలి. x + 1 ఇంటూ న్యూమరేటర్ x కి డెరివేటివ్ 1 మైనస్ ఆఫ్ x - 1 ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ 1 డివైడెడ్ బై డినామినేటర్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే x + 1 మైనస్ పెట్టి బ్రాకెట్ మల్టిప్లై అయితే -x + 1/x + 1 హోల్ స్క్వేర్. x క్యాన్సిల్ అయిపోయింది. 2/x + 1 హోల్ స్క్వేర్. చూసారా, ఇదిగో x - 1/x + 1 ని f(x) అనుకుంటే 2/x + 1 హోల్ స్క్వేర్ f'(x) అవుతుంది.
సో ఎక్స్ మైనస్ 1/x+1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు ఏమని రాయొచ్చు ఆన్సర్ డైరెక్ట్ గా ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ లాగా ఉంది కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x - 1/x+1 ప్లస్